హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సొరకాయ గారెలు చేసి చూపిస్తానండి. సొరకాయ చూసారు, ఇలా తురుము పెట్టుకున్నాను ఒక కప్పు. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర అండి, అది ఎవరి విషయం ఎన్నైనా వేసుకోవచ్చు అండి. గ్రీన్ చిల్లీ, జీరా, నువ్వులు అండ్ సాల్ట్. ఏదైతే కప్పుతో తీసుకున్నామో మనము సొరకాయ తురుము, అదే కప్పుతోటి రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి. సో ఏంటంటే మనం ఒక కప్పు తురుముకి ఒక కప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్ రాదు. ఈ కర్రీ లీవ్స్ కానీ ఇంకేదైనా కూడా పుదీనా ఉన్నా, లేదు అంటే లీఫీ కర్రీస్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొత్తిమీర ఒకటే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా మనం ఒక బౌల్ తీసుకోవాలండి. దీనిలో మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నటువంటి సొరకాయ తురుము వేసేసుకుందాం. ఇప్పుడు జీరా, నువ్వులు, సాల్ట్ వేసేసుకుందామండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది వేసుకుందామండి. దీనిలోనే నేను గ్రీన్ చిల్లీ ఇలా కొంచెం క్రష్ చేసి పెట్టానండి జార్లో. మీరు కూడా అలానే వేసుకోండి. ఏంటంటే మనం ఎంత చిన్న చిన్నగా కట్ చేసినా కూడా అది పిల్లలు తీసేస్తూ ఉంటారండి. ఇది దానిలో మిక్స్ అయిపోతుంది కాబట్టి స్పైసీకి బాగుంటుంది. ఇలా స్పైసీకి తగ్గట్టుగా వేసుకుందాం. ఇప్పుడు బియ్యం పిండి ఆల్రెడీ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేసుకుందాం. వాటర్ లేకుండా ఫస్ట్ మిక్స్ చేద్దామండి. కొంచెం కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, దాంతో సరిపోతుంది. ఇన్ కేస్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేద్దాం. చూడండి, మనం వాటర్ వేయకుండానే ఈ కన్సిస్టెన్సీ ఉందండి. కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా పడుతుంది అంతే. ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం కంప్లీట్గా. చూసారండి, ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ అయిపోయిందండి. కొంచెం వాటర్ ఒక స్పూన్ పట్టింది అంతేనండి, అంతకంటే ఎక్కువ కాదు. చూసారా, ఇప్పుడు మనం బాండి పెట్టుకొని వీటిని గారెలు చేసి వేసేసుకుందాం. చూడండి, నేను బాండి పెట్టి ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము సొరకాయ గారెలు చేసి ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా తీసుకుని నేనైతే చేతి మీద చేస్తానండి. కొంచెం మనం వాటర్ డిప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం పలచగా చేసుకొని దీని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కూడా కొంతమంది క్లాత్ మీద చేస్తారు, అలా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలా కొంచెం హోల్స్ పెట్టుకుంటే మంచిగా వేగుతుంది, ప్లస్ కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో వేసేసుకుందాం. అన్నీ ఇలానే వేసుకున్నామండి. చూసారా, అన్నీ ఇలానే వేసుకుందామండి. చూసారా, వేగుతున్నాయండి. ఇవి కొంచెం మనం ఒకసారి తిప్పి వేసుకోవాలండి. ఎప్పుడైనా కొంచెం కొంచెం ఆయిల్ వేయండి. ప్రతిసారి చెప్పేదేనండి, మీకు బోరింగ్ అవ్వచ్చు కానీ హెల్త్కి ఏంటంటే మళ్ళీ ఇంత ఆయిల్ ఎక్కువ వేసేసుకొని దాన్ని మళ్ళీ రీయూజ్ చేయటం కన్నా కూడా కొంచెం వేసుకుంటే టైం పడుతుంది, టైం టేకింగ్. అంతకంటే ఎక్కువైతే నాకు ఏముండదు. అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. చూడండి, ఇప్పుడు మంచి కలర్ వచ్చేసాయండి, వేగిపోయాయి. ఈ ఆయిల్ కూడా ఇలా ఉడికి ఆగిపోయింది అని అంటే కంప్లీట్గా బాయిల్ అయినట్టు అండి. ఇప్పుడు మనం ఇవి తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. సరే, అన్నీ తీసి ఒక 1 మినిట్ ఇలా ఉంటే ఏంటంటే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇలా రివర్స్ వేసుకుంటే అస్సలు ఆయిల్ రాదండి. ఇప్పుడు మిగతా పిండి కూడా ఇలానే వేసేసుకుందాం. చూసారు, మిగతా కూడా ఇలా వేసుకున్నామండి. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి, తక్కువ ఆయిల్ పడుతుంది. అస్సలు ఆయిల్ అంటూ ఏముండదు. సో మంచిది హెల్త్కి కూడా. పిల్లలు కూడా ఇప్పుడు స్నాక్ లాగా డిఫరెంట్గా ఉంటుంది కదండి, చేసి ఇలా పెట్టండి. ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి తీసేసుకుందాం. చూసారు, ఇవి కూడా కంప్లీట్ అయిపోయాయండి. తీసి ఇలా షిఫ్ట్ చేసేసుకున్నాము. ఆల్రెడీ మనం కొన్ని గారెలు చేసుకున్నాం కదండి, దానిలో నేను ఆనియన్ వేయలేదండి. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే అవి ఎవరైనా స్వాములకి అట్లాంటి వాళ్ళకి పెట్టాలనుకున్నప్పుడు వేయకుండా అలా చేయాలి. ఇప్పుడు మనం మామూలుగా నార్మల్గా తినేటప్పుడు ఇలా ఆనియన్ కూడా యాడ్ చేసుకొని తినాలండి. అంటే వాళ్ళకి కూడా పెట్టడానికి ప్రసాదం లాగా కూడా బాగుంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసి ఇలా కొన్ని వేసుకుందాం మనం. చూసారు, ఇప్పుడు ఇవి మనం ఆనియన్ యాడ్ చేసినామండి. వీటిని కూడా సేమ్ ప్రాసెస్ అదే, ఇలానే కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుందాం. ఆనియన్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, కానీ వాళ్ళు స్వాములకి అట్లా పెట్టేటప్పుడు వేయకూడదు కదండి, అందుకని అలా కొన్ని చేసి పెట్టుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకోవచ్చు. చూస్తారు, ఇవి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని కూడా తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా కొంచెం ఒక గంట ఆయిల్ అంతా వచ్చేస్తుందండి.
మిగతా కూడా ఇలానే కాల్చుకుందాం అన్ని. చూడండి మన సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి. చూసారా, ఇవేమో వితౌట్ ఆనియన్స్ అండి. విత్ ఆనియన్స్తో కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. మరి వాళ్ళు తినకూడదు కాబట్టి మనం అలా సపరేట్ చేసి పెట్టాము. సో మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి. నువ్వులు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా ఇలానే సేమ్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.